ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 169వ శ్లోకం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావమధురా ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ, భగవంతుణ్ణి ఆరాధించేదానికి ప్రేయో మార్గం, శ్రేయో మార్గం అనే రెండు మార్గములు కలవు. మకార పంచకం అనగా మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునములచే ఆరాధించుటే ప్రేయో మార్గం. దీనికి వామాచారం అని కూడా పేరు. దీని వలన కలుగు సుఖం, ఫలితం తాత్కాలికం. జనన మరణ వలయముల నుండి బయటపడుట కష్టం, అది మోక్షమునకు దూరమైనది. శాస్త్రాగములను అనుసరించి చేయు భగవతారాధనే శ్రేయో మార్గం. దీనికి దక్షిణాచారం అని కూడా పేరు. కర్మ ఫల త్యాగంతో తత్వజ్ఞానం కలుగుతుంది. ఇది ముముక్షత్వమునకు దారితీస్తుంది, తుదకు పరానందాన్నిస్తుంది. ఈ రెండు మార్గములందు భజించు వారిని తరింపజేయునది పరమేశ్వరి. యోగపరంగా మూలాధారాది సహస్రార పర్యంతం ప్రాణశక్తి చేయు ప్రయాణం సవ్యమనియు, సహస్రారాది మూలాధారం వరకు కుండలినీ శక్తి చేయు ప్రయాణం అపసవ్యమనియు యోగుల మాట. ఈ రెండింటి యందు ఉండునది పరాశక్తి. వామాచార దక్షిణాచారములచే తృప్తి చెందు పరమేశ్వరి సవ్యాపసవ్య మార్గస్థ. ఓం ఐం హ్రీం శ్రీం సవ్యాపసవ్య మార్గస్థాయై నమః. సర్వాపద్వి నివారిణి. జగన్మాతను ఉపాసించుటకు ఏ మార్గమైనను కావచ్చును. అందులో దక్షిణాచారమునే అనుసరించుట శుభప్రదం, ఉత్తమం. ఉపాసనా మార్గంలో వచ్చు ఆటంకములే బాధలు. కీటకములు, మూషికములాదిగా జంతువుల చేతను ప్రకృతిపరంగా వచ్చినవి ఈతి బాధలు. అధిభౌతికములు దైవం పట్ల చేసిన అపరాధములు. గత జన్మ కర్మ ఫలముచే కలుగు బాధలు మొదలగునవి అధిదైవికములు. ఇక జ్ఞాన మార్గంలో వచ్చు ఆటంకములు ఆధ్యాత్మికములని 3 రకములు. ఆపదలు సాధకులను ఏడ్పించును. అన్యథా నాస్తి త్వమేవ శరణం మమ అను అర్పణ బుద్ధి చేత పరమేశ్వరిని కొలిచిన వారికి సర్వబాధలను, ఆపదలను తొలగిస్తుంది అమ్మ. అందుకే పరాశక్తి సర్వాపద్వి నివారిణి. వినివారణం అనుటలో సమూలంగా నశింపజేయునని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాపద్వినివారిణ్యై నమః. స్వస్థ, విషయానుభవమునకు కారణమగునవి ఇంద్రియములు. ఇంద్రియములను నడిపించున్నది మనస్సు. మనస్సునందు ప్రేరణకు కారణం బుద్ధి. బుద్ధికి కారణం మహత్తు, మూల ప్రకృతి. మహత్తునకు స్థానం అవ్యక్తం. అవ్యక్తమును వ్యక్తం చేయుటకు కారణం పురుషత్వం, పురుషుడు. పురుషుడే పరమాత్మ. శాస్త్రానుసారం పరతత్వ విచారణ ఇది. ఒకదానిలో ఒకటి లీనమవుతూ చివరకు పరంజ్యోతిగా ప్రకాశించు పరాతత్వమే అమ్మ. అదే జగన్మాత నిజమైన సహజమైన స్థితి. సర్వవిధ బాధలను నివారించి శారీరకంగానూ మానసికంగానూ ప్రశాంతతను ప్రసాదించున్నది అమ్మ. అందుకే పరమేశ్వరి స్వస్థ అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం స్వస్థాయై నమః. స్వభావమధురా. స్వ అనగా తన రూపమగు తేజో ప్రకాశమే స్వభావం. జగన్మాత చిదగ్నికుండ సంభూత పరంజ్యోతి స్వరూపం. అదే జగన్మాత స్వభావం, ఆత్మస్వరూపం. దానిని సాధించున్నది బుద్ధి ప్రేరణ. ధియోయోన ప్రచోదయాత్, దీనికి కారణమైనది. అనగా ఆత్మ చైతన్యమును గ్రహించున్నట్లు బుద్ధిని ప్రేరేపించున్నది పరమేశ్వరి. బుద్ధిభావం చేత ఆరాధించబడు పరమేశ్వరి రూపం స్వభావ మధుర. మధురమగు స్వభావము కలది. మధుర భావమునకు రూపైనది అమ్మ. కావున స్వభావ మధురాగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం స్వభావ మధురాయై నమః. ధీరాధీర సమర్చిత. రూపనామక్రియలేని జగదంబ రూపం అవ్యక్తం, సర్వాంతర్గతమైనది.
శమదమాది నియమములచే బుద్ధిని నియమించి ధ్యానావస్థలో అంతర్గతమగు చైతన్యమును రూఢిగా గ్రహించు సాధక జనులే ధీరులు. అలాంటి ధీరులచే అర్చింపబడు పరమేశ్వరి ధీరార్చిత. సాధనా పటిమ చేత తానే బ్రహ్మమను జ్ఞానము కలిగిన వారు జ్ఞాననిష్ఠులు, ధీరులు. ఎటువంటి సాధనా జ్ఞాననిష్టలు లేని సామాన్యులు అధీరులు. వీరి చేత కూడా పూజలందుకున్నది అమ్మ. జ్ఞాననిష్ఠులు అంటే ధీరులు అంతర్ముఖంగాను, సామాన్యులు అంటే అధీరులు బాహ్యంగాను అమ్మను ఉపాసిస్తారు. వీరిద్దరి పూజలందుకును పరమేశ్వరి ధీరాధీర సమర్చిత. ఓం ఐం హ్రీం శ్రీం ధీరాధీర సమర్చితాయై నమః.